హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ అద్భుతమైన రోప్ అండ్ పజిల్ టాస్క్ ఉంది కదా, ఆర్ పజిల్ అండ్ రోప్ టాస్క్ లైవ్ అప్డేట్స్. అంటే నేను ప్రోమో చూసిన తర్వాత, లైవ్లో చూసిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా జడ్జిమెంట్ అయితే ఇవ్వలేదు, బట్ ఏం జడ్జిమెంట్ ఇస్తారో నాకు తెలుసు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏమైనా అన్ఫేర్గా చేశాడా, సంజన తనూజకి అన్యాయం జరిగిందా, ఆర్ వాళ్ళే గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా, వాళ్ళనే కదా ఎవరూ సరిగ్గా గేమ్ అర్థం చేసుకోలేదా, గేమ్ని అర్థం చేసుకున్నా కూడా బిగ్ బాస్ ఒక కన్నింగ్ ప్లాన్ వేసి బర్నీని టాప్లో పెట్టడానికి ప్లాన్ చేశాడా, ఒకవేళ అదే నిజమైతే బర్నీని ఈ వారం కూడా సేవ్ చేస్తాడా బిగ్ బాస్. ఇలాంటి విషయాలు చాలా రాగా ఆనెస్ట్గా గుడ్డలిప్పుకొని చెప్తాను నేను. సో ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి చూడండి, మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి, కుదిరితే హైప్ అనే ఆప్షన్ ఉంటే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, ఫాలో అవుట్ ట్రై చేయండి. 12,000 చిల్లర విత్ బ్లూటుక్ కాదురా టిక్. ఓకే, అలాగే ఓటింగ్ ట్రెండ్ గురించి కూడా మాట్లాడదాం. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, బట్ హార్ష్గా నిజాలు మాట్లాడతా. ఫస్ట్ ఆ టాస్క్ చూసిన వెంటనే చాలామందికి బీపీ 300-400 వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ తనూజ సంజన గారి ఫ్యాన్స్కి. ఏమ్రా మామూలుగా అన్యాయం జరిగింది, టాస్క్ ఫస్ట్ చేసింది సంజన, సెకండ్ చేసింది తనూజ, వాళ్ళ గొర్రెలా అంత ఫాస్ట్గా చేసేసి పజిల్ అంత ఫాస్ట్గా ఫిల్ చేసేసి పాపం వెళ్ళి తాడు చాలాసేపు పట్టుకున్నారు. తర్వాత సంచాలకు బొక్కలో రూళ్ళు పెట్టారు, లాస్ట్లో వచ్చిన బర్నీ గారికి అది అడ్వాంటేజ్ అయిపోయి బర్నీ గారు గెలిచేశారు. అంటే 1 by 1 వద్దాం, చాలా రిలాక్స్డ్గా ఉండండి. ఇలాంటి టైంలోనే చాలా రిలాక్స్డ్గా ఉండాలి. అన్ఫేర్ జరిగింది, ఈ పాయింట్లో అన్ఫేర్ జరగలేదు. నేను చెప్తా అన్ఫేర్ ఎలా జరిగింది సంజనాకి అండ్ తనూజకి చెప్తా, బట్ యాక్చువల్గా నాకు అర్థమైంది నేను చెప్తా. రాంగ్ కూడా అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మై వ్యూ పాయింట్. ఈ వారం థీమ్ పేరు ఏంటి, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్. సో ఏ గేము ఫెయిర్గా ఉండేటట్టు ఉండదు, ఆర్ కొన్ని గేమ్లు ఇలాగా బొకాడియా టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. సో ఈ గేమ్లో మనం అర్థం చేసుకోవాల్సింది 2 levels. లెవెల్ 1 వచ్చేసరికి పజిల్ ఫిల్ చేయాలి కరెక్ట్గా. తర్వాత ఆపోజిట్లో ప్యారలల్గా అక్కడ థ్రెడ్ రోపు పడుతుంది, రోపు స్లో మోషన్లో పడుతుంది, పూర్తిగా పడకూడదు కింద కదా. ఈ టాస్క్ ఎలా ఆడాలరా అంటే పజిల్ ఫస్ట్ పెట్టకూడదు, అలానే పజిల్ మొత్తం పెట్టకుండా కూడా మన ప్రపంచంలో కూడా ఉండకూడదు. ఎలా రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పజిల్ ఐడియా వచ్చేసింది, పజిల్ ఐడియా వచ్చేసినప్పుడు 90% దగ్గర వరకు ఫిల్ చేసి ఆగాలి. ఎవడేమంటాడు, ఆగి క్లెవర్గా లాస్ట్ రిలేటెడ్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ రోప్ కింద కూడా పడకుండా చూసుకోవాలి. రోప్ అంత లేట్ చేసి రోపు కింద పడిపోయింది అనుకోండి అవుట్, కానీ రోపు పడే చాలా స్కోప్ ఉంది కాబట్టి రోపు చివరి వరకు వచ్చే వరకు ఇది ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసినంత వరకు మొత్తం ఫిల్ చేసి ఆగాలి. ఆగలేదు అనుకోండి గెలవలేరు, ఎస్పెషల్లీ లేడీస్ అసలు గెలవలేరు. ఇక్కడ మైనస్ జరిగింది అదే, ఎవరికి సంజనాకిను తనూజకి. మీరేమంటారంటే సంజన ఫస్ట్ చేసింది పజిల్, సెకండ్ తనూజ చేసింది, ఆడవాళ్ళు గట్టిగా పట్టుకోలేకపోయారు, చాలా పెయిన్ ఉంటుంది కదా అంటే మీ అండర్స్టాండ్, మీ వ్యూ పాయింట్ కూడా అర్థమైంది. ఇక్కడ టాస్క్ తాలూకా ఉద్దేశం పజిల్ ముందు చేయడం కాదు, అసలు కాదే కాదు, బుర్ర పెట్టి ఆలోచించాలన్నమాట. కొంచెం కన్నింగ్ గేమ్ ఇది. టాస్క్ పజిల్ చెప్పాను కదా మొత్తం ఫాస్ట్గా కంప్లీట్ చేయకూడదు, పక్కనున్న అపోనెంట్స్ కూడా చూడాలి. ఒకవేళ వాళ్ళ గేమ్ అర్థం కాలేదనుకోండి, బర్నీ గేమ్ అర్థమైందో గేమ్ అర్థం కాలేదో తెలియదు, కానీ ఆయన లాస్ట్కి వెళ్ళడం చిన్న అడ్వాంటేజ్ అయింది. వాళ్ళు ఏం చేయాలంటే అర్థమై ఉంటే ఈ టాస్క్ ఇలానే రకరకాలుగా ఆడొచ్చు, ఈ టాస్క్ ఇలా ఆడాలని వాళ్ళకి అర్థమై ఉంటే 90% పజిల్ ఫిల్ చేసి బర్నీ కోసం చూసుకోవాలి, బర్నీ మన ప్రపంచం కోసం. వాళ్ళు వెళ్ళిపోయినా కాసేపు పోయిన తర్వాత ఆ థ్రెడ్ కూడా చూసుకోవాలి, అది పడిపోకూడదు మొత్తం రోప్ అంతా, ఇప్పుడు వెళ్ళాల్సిందే. వీళ్ళు అలా కాకుండా పాపం ఆనెస్ట్గా పజిల్ ముందే ఫిల్ చేసి పిల్లలు వెళ్ళిపోయారు. ఇంపాసిబుల్. ఎందుకురా అంటే ఎక్కడ వీళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకురా అంటే ఈ టాస్క్ డిజైన్ చేసిందే బర్నీని గెలిపించడం కోసం. ప్రతిసారి ఇదే జరుగుతుంది. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, మీరు అన్నీ కనెక్ట్ అవుతారు, డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఉదయం పెట్టిన టాస్క్కి విన్నర్కి వచ్చి 50 పాయింట్లు, లూజర్కి 10 పాయింట్లు అంట. ఎలాగా, అక్కడ బర్నీ విన్నర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి అలాంటి బొకాడియా టాస్క్లకి అలా పెట్టారు, చిన్న పిల్లల టాస్క్లకి. ఇప్పుడు ఈ టాస్క్కి అంటే అందులో పెద్ద డిఫరెన్స్ రాదు, ఓడిపోయినా గెలిచిన. ఈ టాస్క్ ఆబ్వియస్గా మగవాళ్ళు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మజిల్ పవర్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఈ టాస్క్ డిజైన్ చేసిందే బర్నీ గారికి. సో ఎలా అయినా బర్నీ గారే గెలుస్తారు. సో బర్నీ గారికి 100 పాయింట్లు వస్తాయి. సో దట్ జమ్మని ఆయన్ని
ఎవిక్షన్ నుంచి సేవ్ చేసేయచ్చు, అలా ఓటు అప్పీల్కి కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి పెద్ద ప్లాన్ అది. స్కెచ్ అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. టాస్క్ డిజైన్ చేయడం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇది ఆడవాళ్ళు గెలుస్తారా అంటే నేను లేడీస్ని తక్కువ అంచనా ఇట్లా, కానీ ఇది కష్టం. చెప్పండి, గెలుస్తారా? అంత పైనుంచి 25 ఫీట్ నుంచి పడిన రోపు అంతసేపు పట్టుకోగలరా? అందులో తనూజాకేమో ఇంజరీ, ఆవిడ పాపం కష్టం, అంత మజిల్ పవర్ లేదు సంజన గారికి. ఎలా పట్టుకుంటారు చెప్పండి? పైగాలకేమో టాస్క్, ఈ కన్నింగ్ టాస్క్ అర్థం కాలేదు, కన్నింగ్గా ఆలోచించాలా. ఇది 100% బిగ్ బాస్ బర్నీకి టాప్లో పెట్టడానికి చేసిన స్కెచ్. నాకైతే అలా అర్థమైంది. రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటే నా వ్యూ పాయింట్ అయితే ఇది. ఎందుకురా అంటే మీకు గుర్తుందా, వీళ్ళు శ్రీజ భరణి రీఎంట్రీ ఇచ్చినప్పుడు టాస్కులు డిజైన్ చేసేవన్నీ భరణి విన్ అయ్యేటట్టే, అంటే ఒక మగాలు విన్ అయ్యే టైపు టాస్క్లే పెట్టాడు. మీరు గమనిస్తే శ్రీజ గెలిచే టైప్ పెట్టలే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కూడా ఇది ఆల్రెడీ స్క్రిప్ట్ కాబట్టి వాళ్ళు, అంటే వాళ్ళకి వచ్చే కదా ఆబ్లిగేషన్లో, శ్రీజని బలిపశం చేశారు. సో శ్రీజ గెలవకూడదు అంటే శ్రీజ గెలవలేని టాస్కులు పెడతారు. ఈజీగా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకుని 8వ వారం వాళ్ళు రీఎంట్రీ ఇచ్చినప్పుడు పెట్టిన టాస్క్లు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థమైపోద్ది. బర్నీ గారు గెలడం కోసం పెట్టారు. ఇంక్లూడింగ్ ఫస్ట్ టాస్క్ అయిన చూసారు, ఆయన రిప్స్కి డ్యామేజ్ అయింది. అది ఎవరైనా ఆడవాళ్ళు ఉన్న టీం గెలుస్తుందా? మళ్ళీ తక్కువ అంచనా వేసాను, ఇవన్నీ ఫెమినిస్టులు వచ్చేయద్దు. మామూలు లాజికల్గా ఆలోచించండి. అప్పుడు కూడా బర్నీ గారిని విన్ చేయడం కోసమే ట్రై చేశారు, విన్ చేయించారు, ఉంచేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా బర్నీని ఉంచాలని అని ఫిక్స్ అవుతున్నారు. సో ఆయన 100% మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే అవ్వరో రాసి పెట్టుకోండి. క్లియర్గా అర్థమైపోద్ది. కొంచెం డాట్లు కనెక్ట్ చేస్తే అర్థమైపోద్ది. అలాగే ఆయన ఓటప్పీల్కి వెళ్ళాడు. ఓటప్పీల్లో కావాల్సిన ఎలివేషన్లు వచ్చాయి. నేను ఆయన తక్కువగా చేయట్లేదు, కానీ ఇది కుమ్మక్కాయ చేసినట్టు ఉందబ్బా. నాకు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అలాగే అర్థమవుతుంది. మీకు ఎంతమందికి అలా అర్థమైందో లేదు చెప్పండి. అదే అలానే ఉంది ఆ టాస్క్ డిజైన్ అదంతా. ఓకే, ఎంత బుర్ర పెట్టి ఆడినా బుర్ర పెట్టి ఆడాలి కదా బ్రో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ప్రపంచానికి కాసేపు సైడ్ వేసేద్దాం. ప్రపంచం ఎందుకు ఉన్నాడో తెలియదు బొక్క, కానీ సంజన, తనూజ, బర్నీ గారు ముగ్గురు తెలివిగా ఆలోచించారు. ముగ్గురు పజిల్స్ 90% ఫిల్ చేసి ఆగారు. రోపు చివరి వచ్చేవరకు ఆగారు. తర్వాత ముగ్గురు పెట్టేసి ముగ్గురు వెళ్ళిపోయారు అనుకుంది ఒకే టైంకి. అయినా కూడా ఎవరు ఎక్కువసేపు పట్టుకోగలరు అంత బరువుని? చెయ్యి నొప్పి ఆల్రెడీ చెయ్యి ఇంజరీ ఉన్న తనూజ పట్టుకోగలదా? మజిల్ పవర్ పాపం లేని సంజన పట్టుకోగలదా? రోజు ఎక్సర్సైజ్ చేసి మజిల్ పవర్ ఉన్న బర్నీ గారు పట్టుకోగలరా? సింపుల్ లాజిక్ ఆలోచించండి. అది బర్నీ గారి కోసం డిజైన్ చేసిన గేమ్. దానికి తగ్గట్టే సంచాలకులు చాలా వరస్ట్ రూల్స్ పెట్టారబ్బా. డిమాండ్ పవన్ అండ్ ఎమాన్యుయల్ చాలా వరస్ట్ రూల్స్. కాసేపు పడుతుండే తాడు కింద పడకూడదు అంటారు, దాన్ని మీరు ఎత్తకూడదు నేను ఎత్తాలంటారు, తర్వాత మీరు ఎత్తుకోలేదా అంటారు. తర్వాత ఇవన్నీ కూడా కాదబ్బా, ఎల్బో స్ట్రైట్గా లేదంటే ఎవడు చెప్పాడు ఎల్బో ఇలా ఉండాలి పట్టుకోమని చెప్పారు ద్వారా, పట్టుకోమని చెప్పారు కింద పడుకోకుండా. దానికి వీళ్ళు ఇంత రూల్స్ రంజన్ కూడా కదా, అవసరమైన రూళ్ళు, బొక్కల రూళ్ళు. పోనీ ఆ రూల్ బేసిస్లో అయినా కరెక్ట్గా ఎవడైనా అందరూ కరెక్ట్గా ఇలా పెట్టుకున్నారంటే, బర్నీ పెట్టలేదు, సంజన ముగ్గురు సరిగ్గా పెట్టలేదు. అలాంటప్పుడు బర్నీకి ఎలా విన్నిస్తారు? నాకు అర్థం కాని విషయం. సంచలకగా అసలు వరస్ట్ రూల్స్ అప్లై చేశారు అక్కడ. కాకపోతే అక్కడ సంజన తనూజ డిస్కస్ చేసుకుని తనూజ అడుగుతుంది లైవ్లో, ఇది మరి పజులు మేము లేటుగా పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, మీరు అలా మరి గేమ్ అలా ఆడాలి అని చెప్పి ఎమాన్యుయల్ ఇండైరెక్ట్ చెప్తారు కదా, అది ఓకే. ఈ కన్నింగ్ గేమ్ అలానే ఆడాలి. కానీ వచ్చిన తర్వాత మీరు రూల్స్ మరి హార్ష్గా పెట్టారు. అండ్ అక్కడ కూడా సరిగ్గా మీరు రూల్స్ మానిటర్ చేయడంలో ఫెయిల్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా అన్నీ కన్సాలిడేట్ చేసి నా సమ్మరీ చెప్పాలి అంటే, ఇంజస్టిస్ ఫర్ సంజన అండ్ తనూజ. గేమ్ని అర్థం చేసుకోవడంలో కాదు, వీళ్ళు పెట్టిన బొక్కాడియా రూల్స్, బిగ్ బాస్ కావాలని చెప్పి బర్నీని గెలిపిద్దాం చేసే ప్రయత్నం, ఇవన్నీ చూస్తుంటే నాకు చికాకు తెప్పిస్తుంది. సో ఓవరాల్గా నా వ్యూ పాయింట్ ఏదేది, మీ వ్యూ పాయింట్ ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వారం 90% మిడ్ వీక్ ఎవిక్షన్ ఉంది. ఫ్రైడే మనకి టెలికాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బాటమ్ 3లో ఫాస్ట్గా అవగొట్టేస్తాను, రేపు క్లియర్గా మాట్లాడుకుందాం. బాటమ్ 3లో సుమన్ శెట్టి, సంజన, బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు బాటంలో ఉన్నా కూడా ఆయన పంపించడానికి నాకు ఈరోజు టాస్క్ చూసాక అర్థమైంది. సో మోస్ట్లీ శుక్రవారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎయిదర్ సంజన గారు ఆర్ సుమన్ శెట్టి, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ 3లో ఉన్నది ఫస్ట్ తనూజ. భారీ మెజారిటీతో ఉంది. సూపర్ ఓటింగ్ పడుతుంది, రాక్ సాలిడ్ ఓటింగ్ పడుతుంది. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఒకటి చెప్తున్నా వినండి, విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలే. విన్నరు ఈలే అని చెప్పి మీరు కాలర్లు ఎగరేసుకుంటే గట్టిగా కరిసేస్తారు, నేల కరిసేయడమే, అంతకుమించి నేను చెప్పలేను. 15th వీక్ మళ్ళీ గట్టిగా మాట్లాడతా. సో ఫస్ట్ తనూజ గారు ఉన్నారు. సెకండ్ చిన్న చేంజ్ వచ్చి ఎమాన్యుయల్ వచ్చాడు. ఎమాన్యుయల్ కూడా ఓటింగ్ బాగా పడుతుంది. నిన్న చెప్పాను కదా, నిన్న ఎఫెక్ట్కి ఓటింగ్ మారుద్దని. నిన్న ప్రపంచం సృష్టించాడు ఎమాన్యుయల్. సో ఆ ఓట్ అపీల్ కానీ, ఆ టాస్క్లు ఆడడం కానీ, విన్ పర్సంటేజ్ కానీ
మూడో పొజిషన్లో నిమ్మన్ పవన్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు యాజ్ ఆఫ్ నౌ సేఫ్లో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 భరణి, సంజన గారు, ప్రభంజనం. సో మిడ్ వీక్ ఎవిక్షన్ విల్ బీ ఇన్ బిట్వీన్ సంజన అండ్ సుమన్ శెట్టి. సో అది మనకి శుక్రవారం తెలుస్తుంది. ఓవరాల్గా ఓటింగ్ రిపోర్ట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా ఉంది. మీ ఓటు ఎవరికి వేస్తారో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ అద్భుతమైన టాస్క్ పైన మీ స్పందన ఏందో కూడా కామెంట్ చేయండి. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో ఇంకా స్పష్టంగా బలంగా మాట్లాడుకుందాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.